సూడూరి తెగబడ్డ దొంగ బద్మాష్గాలు ఏ తీరులో చెలరైపోతున్నారో ఏయిల వారంగా లేచి ఇంటి ముంగట వాకిలు ఊడిచి శాన్పి జల్లంగా కూడా సేఫ్టీ లేకుండా అయిపోయింది. హైదరాబాద్ కూకట్పల్లి టెంపుల్ బస్టాండ్ దగ్గరుండే ఈ అమ్మ పొద్దుగాలనే లేచి వాకిలు ఊడుస్తున్నది. ఇంకా పురాగా తెల్లారనే లేదు, చీకటే ఉన్నది. ఇంతలనే మంకీ క్యాప్ పెట్టుకున్న దొంగోడు వాకింగ్కి వచ్చినట్టు వచ్చిండు. అమ్మ బాగా దూపు అవుతున్నది, కొన్ని మంచినీళ్ళు ఉండి ఇస్తావా అని అడిగిండట. అయ్యో బిడ్డ దానికేమున్నదని ఉండు అని లోపలికి పోయి పట్టుకొస్తా అని ఇంట్లోకి వచ్చింది. దొంగోడు అటు ఇటు చూసి ఎవరు లేరని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇక ఆ తల్లి వెనకనే ఇంట్లోకి వచ్చిండు. ఆయన మెడలున్న పుస్తెల తాడును పుడుక్కున్నది ఎంపిండు, కథం ఆడికెళ్ళి పరారైండు. అంతా 10-20 సెకండ్ల లోపట్నే అయిపోయింది. దొంగోని దినాలైన గొలుసు 2.5 తులాలు ఉన్నదట. ఇక వాడు ఇంట్లోకి రాగానే లబ్బలిబ్బ మొత్తుకున్న పాయిదవు లేకుండా అయింది. వాడు పుస్తెల తాడు తెంపుకొని ఉరికినాక బాటిల్ పట్టుకొని బయటకు వచ్చి గేటు తీసుకొని వాని కోసం చూసింది. వాడేడా కనబడతాడు. అప్పటికే ఆడు అడ్రస్ లేకుండా గిల్లి అయిపోయిండు. ఇక ఎంత మొత్తుకున్నా ఏం ఫాయిదా లేకుండా అయిపోయింది. ఆయన దబ్బున పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిరట. సీసీ కెమెరాల వీడియోతోటి దొంగోని జాడ దొరకబడతామని చెప్పిరట పోలీసు వాళ్ళు. ఇక నడింట్లో కూడా సేఫ్టీ లేకుండా అయిపోయింది. చూడూరి ఊరు పేరు లేనోడు మంచినీళ్ళు అడుగుతూ ఇద్దాం అనుకున్నాడే పాపం అయింది కదా. ఇట్లా నిన్నీయాల ఎవ్వరిని నమ్మే కాలం లేకుండా అయిపోయింది కదా.